హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ. సో ప్రస్తుతం నేను వి క్యూరా వెల్నెస్ క్లినిక్లో ఉన్నాను. అసలు ఏంటి క్లినిక్ స్పెషాలిటీ అంటే, చాలామంది ఒబేసిటీతో బాధపడుతున్నారు. బట్ బరువు తగ్గడానికి ఏవో డేంజరస్ ప్రాసెస్లు యూస్ చేస్తున్నారు, డేంజరస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు వెయిట్ లాస్కి. అలా కాకుండా సైంటిఫిక్ పద్ధతిలో వాళ్ళు వెయిట్ లాస్ చేయడం జరుగుతుంది. సో సైంటిఫిక్ స్లిమ్మింగ్ అనే ఒక కొత్త టెక్నిక్తో ముందుకు వచ్చారు. అసలు ఈ క్లినిక్లో ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది, సో ఒక క్లయింట్ వస్తే ఎలా మొత్తం ప్రొసీజర్ చేస్తారనేది ఈ వీడియోలో చూపిస్తున్నారు. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఫుల్ వీడియో అనమాట. సో లెట్స్ వెల్కమ్ డాక్టర్ విజయ్ శివకుమార్ గారు టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ ప్రాసెస్. హలో విజయ్ శివకుమార్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అసలు ఏంటి, నిజంగానే సైంటిఫిక్ స్లిమ్మింగ్ అనగానే కొత్త డిఫరెంట్ వర్డ్ అనమాట. అసలు ఏం చేస్తున్నారు? సైంటిఫిక్ స్లిమ్మింగ్ అంటే ఏంటి? స్టార్టింగ్ ఆఫ్ ద పాయింట్ దగ్గర నుంచి మన పేషెంట్ దగ్గర నుంచి తీసుకున్న హిస్టరీ దగ్గర నుంచి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. లెట్స్ ఎక్స్ప్లోర్ వాట్ ఎవర్ వీ కెన్ సీ అండ్ డెఫినెట్లీ. సో ఫస్ట్ క్లయింట్ రాగానే ఏం చేస్తారో తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, క్లయింట్ రాగానే నార్మల్గా మనం రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఒకటి ఇస్తారండి. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ లో దే ఫిల్ అప్ ద వాట్ ఎవర్ ద డీటెయిల్స్ అనేది మొత్తం వాళ్ళు ఫిల్ చేస్తారు. దెన్ మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే వాళ్ళు దే ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ వాట్ ఎవర్ దే ఆర్ విల్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్, ఎస్థెటిక్, ఇట్లా వాళ్ళు ఎలా కావాలి అనుకుంటున్నారు అనేది. దెన్ నెక్స్ట్ కన్సర్న్ ఏరియాస్ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి అడ్రస్బుల్ గా తీసుకుంటాం. సో ఓవరాల్ గా మెడికల్ హిస్టరీ మొత్తం రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఉంటుంది. దాని నెక్స్ట్ ఏంటంటే మనకి డాక్టర్స్ స్క్రీనింగ్ అనేది వాళ్ళు ఎంత నిద్రపోతున్నారు అనేది కూడా ఎవ్రీథింగ్ ఆస్పెక్ట్ అనేది మనకి మొత్తం కూడా హిస్టరీలో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇప్పుడు డయాబెటీస్, థైరాయిడ్ అట్లా ఉన్న వాళ్ళు కూడా మెడికేషన్స్ అన్ని తీసుకుంటారు. వాళ్ళు ఎంత ఎంజీ తీసుకున్నారు, ఇట్ ఈస్ కంట్రోల్డ్ ఆర్ నాట్, అది కూడా మనం తీసుకుంటాం. దెన్ నెక్స్ట్ ఏమన్నా మెడికల్ హిస్టరీ ఉందా, సర్జికల్ హిస్టరీ ఉందా, రాడ్స్ కానీ ఏమన్నా ఇంప్లాంట్స్ అని ఉన్నాయా, ఇవన్నీ చూసుకుని కొంతమంది ఫీమేల్స్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి ఓవర్ వెయిట్ వల్ల, అవన్నీ తీసుకున్న తర్వాత అంతకు ముందు పాతగా ఎక్కడైనా వెయిట్ లాస్ అనేది ట్రై చేశారా లేదా, ఇది వెరీ ఇంపార్టెంట్. అక్కడ ట్రై చేస్తే ఇన్ కేస్ వాళ్ళు ట్రై చేస్తే ఎందుకు అవ్వలేదు, విల్ గెట్ బ్యాక్ ద హిస్టరీ థరోలీ. మొత్తం మనం క్లియర్గా తీసుకున్న తర్వాత వాళ్ళు అప్పుడు తీసుకున్నానికి చాలా మంది ఏంటంటే క్రాష్ డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు తగ్గుతారు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. అలా అయిన వాళ్ళకి ఎందుకు, ఏ ఫుడ్ తింటారు మీరు, వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, ఏ ఫుడ్ ఈజ్ కంఫర్టబుల్, అవన్నీ చూసుకున్న తర్వాత ఆల్మోస్ట్ బింజ్ హీటింగ్స్ అట్లా ఏమైనా ఉన్నాయా, ఎక్కువ తింటున్నారా, అవన్నీ చూసిన తర్వాత విల్ టేక్ ద ప్రాపర్ కన్సెంట్ ఫ్రమ్. దెన్ నెక్స్ట్ విల్ ఇంట్రడ్యూస్ టు ద కన్సల్టింగ్ డాక్టర్. ఈ క్యాబిన్లోకి వెళ్తారండి. దెన్ నెక్స్ట్ విల్ చెక్ ద బిఫోర్ అండ్ హ్యాండ్ ఏంటంటే మన వైటల్స్ కూడా మనం చెక్ చేయాలి. సో బీసీఏ రూమ్ అంటే ఏంటంటే ఇదండి బీసీఏ రిపోర్ట్ రూమ్ అంటే బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అంటారండి. హియర్ విల్ టేక్ ద మోస్ట్ కామన్ సర్టెన్ పారామీటర్స్ లైక్ హైట్ ఎంత ఉన్నారు ఫస్ట్, ద నెక్స్ట్ వెయిట్ ఎంత ఉన్నారు అనేది రెండు చెక్ చేసుకుంటాము. దాని తర్వాత దిస్ ఈస్ బీసీఏ మిషన్ అండి, బాడీ కంపోజిషన్ అనాలిసిస్. దీనిలో ఏంటంటే విల్ డిగ్ ఇట్ అవుట్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఉంది బాడీలో, మజిల్ కంటెంట్ ఎంత ఉంది, ఏ పోర్షన్లో ఎక్కడ ఉంది, అబ్డామిన్లో ఎక్కువ ఉందా, కాళ్ళల్లో ఎక్కువ ఉందా, చేతులు తగ్గాలనుకుంటున్నారా ఏంటి అనేది చెప్తుంది. దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి మెటబాలిక్ రేట్ అనేది కూడా క్లయింట్ది మనకి విజువలైజ్డ్గా ఉంటుంది. సో ఓవరాల్ గా బాడీ కంపోజిషన్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. yes, ఎందుకంటే మనకి వాళ్ళ ఏజ్, విజరల్ ఫ్యాట్ ఎంత ఉంది, కడుపులో ఆర్గన్స్ చుట్టూ ఫ్యాట్ ఎంత ఉంది, దాని నెక్స్ట్ మనకి అబ్డామిన్ చుట్టూ ఎట్లా ఉంది, వాళ్ళ బాడీ హెల్త్ ఎలా ఉంది, ఏజ్కి ఉండాల్సిన మెటబాలిజం ఉందా లేదా, వర్కింగ్ ఏజ్ ఎట్లా ఉంది, చూడటానికి ఏజ్ ఎంత ఉంది అనేది కంప్లీట్లీ దే విల్ గివ్ ద కంప్లీట్ అనాలిసిస్ హియర్. దాని తర్వాత ఏంటంటే యాజ్ పర్ అవర్ రూల్ ఏంటంటే ఆర్బిఎస్ ఒకటి చెక్ చేస్తాము, వెదర్ ఇన్సులిన్ లెవెల్స్ అనేది ఉందా లేదా, ఎట్లా టైట్రేట్ అవుతున్నారు, నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేది తీసుకుంటాం. ఇవన్నీ దీస్ ఆర్ ద వైటల్స్ ఆఫ్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ దిస్ క్లినిక్. అదే ఈ రూమ్ లో చేస్తాం మొత్తం ఓవరాల్ గా. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ లో మెడికల్ హిస్టరీ చెక్ చేస్తాం. తర్వాత ఓవరాల్ గా బాడీ కంపోజిషన్ అనాలిసిస్ రిపోర్ట్ ఒకటి రెడీ అవుతుంది ఇక్కడ నుంచి కన్సల్టేషన్కి వెళ్తాం. సో ఇవి మొత్తం కన్సల్టేషన్ రూమ్స్ అనమాట. సో బోల్డ్ అనే కన్సల్టేషన్ రూమ్స్ ఉన్నాయి. సో ఏంటంటే క్లినిక్లో ఎక్విప్మెంట్ కానీ అంబియన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. నిజంగా చాలా చక్కగా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు, వెల్ డిజైన్డ్ ప్లాన్ చేశారు అనమాట. సో బీసీఏ రూమ్కి వెళ్ళాము, మొత్తం రిపోర్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు కన్సల్టేషన్కి వెళ్తున్నాం. ఒకసారి చూద్దాం కన్సల్టేషన్ రూమ్. ఇది మన కన్సల్టేషన్ రూమ్ అండి. వీళ్ళు ఎంటర్ ద డేటా. అక్కడ నుంచి మనకి ఏదైతే డేటా వస్తుందో కంప్లీట్లీ మనం మొత్తం కూడా డేటా తీసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తాము. చేసుకున్న తర్వాత వీళ్ళు కస్టమైజ్ ద ప్లాన్, ఎంతవరకు ఉంది ఏంటి వాళ్ళది, ఏది కావాలి, కొంతమందికి ఫ్యాట్ లాస్ కావాలా, ఇమీడియట్గా కావాలా, విల్ ఆస్క్ అబౌట్ ద రిక్వైర్మెంట్స్ ఇనిషియల్లీ ఫ్రమ్ ద క్లయింట్ సైడ్.
ఓకే. వాళ్ళు ఎన్ని నెలల్లో తగ్గాలనుకుంటున్నారు అనేది విల్ గెట్ ద ఐడియా ఫ్రమ్ దెమ్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు 1 monthలో తగ్గాలనుకుంటారు, కొంతమంది 4 months టార్గెట్ పెడతారు, కొంతమంది అబ్రాడ్స్ వెళ్ళిపోతున్నాం వీ వాంట్ ద ఫ్యాట్ లాస్ అంటారు. సో వాళ్ళ టార్గెట్ టైంని బట్టి కూడా తగ్గించే ప్రొసీజర్స్ ఉన్నాయా? వాళ్ళ టార్గెట్ విల్ టేక్ అదే చెప్తున్నాను, మన క్లయింట్ ప్రిఫరెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. వాళ్ళు చెప్పిన తర్వాత దట్స్ వై మనకి తీసుకున్న తర్వాత వాళ్ళు డిజిగ్నేటెడ్ ఏరియాస్ ఒకటి వెయిట్ లాస్ ఎంత అవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 kgs 2 monthsలో అవ్వాలనుకుంటారు కొంతమంది. డిపెండ్స్ అపాన్ ద వీ మాడిఫై దట్ ప్లాన్ అనేది మనం కంప్లీట్గా ఒకటి ఫ్రేమ్ చేస్తాం ఇక్కడ. అండ్ ప్రతి ఒక్క క్లయింట్కి కస్టమైజేషన్ ప్లాన్ ఉంటుంది. లైక్ ఓవరాల్గా ఒక ప్లాన్ ఫాలో అయిపోవడం అంటూ ఏం ఉండదు. అసలు వీక్యూరల్లో ఒక ప్లాన్ అనేది అందరికీ ఫిట్ అవుతుంది అనేది వీ డోంట్ బిలీవ్ అండి. డెఫినెట్లీ ఎక్కడ కూడా ఎవరికి కాదు. కొంతమంది ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కొంతమంది 25 years ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది 60 ఉంటారు. 60 ఉన్న వాళ్ళకి కొంతమందికి ఫ్యాట్ లాస్ అనేది ఎక్కువ కంపోనెంట్ ఉంటుంది వాళ్ళకి, కొంతమందికి చిన్న పిల్లలు ఉన్నప్పుడు బరువుకి ఉంటారు. అట్లా డిఫరెంట్ ఆఫ్ కండిషన్స్ అనేది మనం వర్కౌట్ చేస్తాం. సో మనము ఒక డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? దాని నెక్స్ట్ మనకి ప్రోగ్రామ్ ఎంత కావాలి వెయిట్ లాస్ అయిన తర్వాత విల్ టేక్ ఈ న్యూట్రిషన్ స్క్రీనింగ్ అండ్ డైటీషియన్ అనాలిసిస్ అనేది. ఓకే. హౌ మచ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఎలా తీసుకుంటున్నారు, తన డైలీ రిక్వైర్మెంట్స్ ఏంటి, స్లీప్ ప్యాటర్న్ ఏంటి అనేది ఒక డైటీషియన్ అనేది కంప్లీట్ హిస్టరీ, ఫుడ్ హిస్టరీ గురించి తీసుకుంటారు. ఓకే. సో ఇది డైటీషియన్ క్యాబ్. అవునండి. ఎవ్రీ క్లయింట్ ఆఫ్టర్ ఎన్రోలింగ్ ఏంటంటే మనకి న్యూట్రిషనల్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఏ ప్రోటీన్ కంటెంట్స్ ఎంత తీసుకుంటున్నారు, కార్బ్స్ ఎంత తీసుకుంటున్నారు, ఫ్యాట్ ఇంటేక్ ఎట్లా ఉంది, మనకి వాళ్ళ మినరల్ డెఫిషియన్సీ ఎట్లా, హీటింగ్ హ్యాబిట్స్ ఏంటి, కొంతమంది నాన్ వెజ్ తింటున్నారా, వెజ్ తింటున్నారా, తింటే ఎంత సైజ్ ఆఫ్ పోర్షన్ కట్ చేయాలి, వాళ్ళ తినే దానిలోనే మనం ఎలా బెస్ట్ ఇవ్వగలుగుతాం, ఏ టైమింగ్స్లో ఇవ్వగలుగుతాం ఫుడ్ అనేది దట్స్ ప్రయారిటీ బేస్డ్. మనకు ఒక 30 to 1 hour అనేది మన స్క్రీనింగ్ తీసుకుంటారు. డైట్ అనాలిసిస్ మొత్తం ఇక్కడ కూడా కంప్లీట్ డైట్ అనాలిసిస్ అనేది తర్వాత మనకు ప్రొసీజర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఫిక్స్ అయిన అపాయింట్మెంట్ స్లాట్. ఎందుకంటే క్లయింట్ కూడా వచ్చి వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా క్రూషియల్ కాబట్టి వెయిట్ చేయకుండా ఏంటంటే వీళ్ళు ఫిక్స్ ద స్లాట్. ఏ టైంలో కంఫర్టబుల్గా మీరు రాగలుగుతారంటే వీల్ టేక్ ద స్లాట్ టైమింగ్స్. ఎర్లీ మార్నింగ్ వస్తారు కొంతమంది అనుకుంటే మనం మార్నింగ్ 7 నుంచి నైట్ 7 దాకా మన 8 దాకా ఓపెన్లోనే ఉంటుంది. సో మొత్తానికి ఒక్కసారి వాకిన్ అయిన తర్వాత మనకు ఈ కంపోజిషన్ కావచ్చు, తర్వాత డైట్ అనాలిసిస్ ఎవ్రీథింగ్ క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి బిట్వీన్ ద క్లయింట్ టు క్లయింట్ అనేది మనం ఎంతైతే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతామో విల్ ఫిక్స్ దట్ టైమ్ టు దట్ పర్టికులర్ క్లయింట్. థెరపిస్ట్ కానీ ఎవరైనా కానీ కంప్లీట్ ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే ఒక 3 to 4 క్లయింట్స్ వచ్చేసి ఫాస్ట్గా చేసి పంపించడం కూడా ఇట్స్ నాట్ పాసిబుల్. చాలా మంది కన్సల్టేషన్స్ కూడా ఒక 10 minutesలో కన్సల్టేషన్ అయిపోతే తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా ఓవరాల్గా ఒక 1 hour వీళ్ళు టైం ఇస్తున్నారు. కన్సల్టేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాళ్ళ రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ప్రొసీజర్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆఫ్టర్ గెట్టింగ్ మనకి ఒక టైం స్లాట్ అనేది ఫిక్స్ చేస్తారండి క్లయింట్కి. అది తనకి ఇష్టమైన ఫ్రీ టైమింగ్స్, ఆఫీస్ పర్సన్స్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ అనేది మనకి తెలుసు ఫిట్ టైం తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి స్లాట్ ఉన్నప్పుడు థెరపిస్ట్ అందరూ అవైలబుల్ ఉంటారు. దాని నెక్స్ట్ బిఫోర్ మనకి ఎప్పుడైనా కానీ వచ్చి వెళ్ళే ముందులో ఏంటంటే బిఫోర్ ఆన్ హ్యాండ్ ఫస్ట్ వెయిట్ చెక్ చేస్తామండి. మళ్ళీ ఏ రోజు అయితే వస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నుంచి జాయిన్ అవుతున్నారంటే ఇవాళ ఫస్ట్ ఇనిషియల్ వెయిట్ అనేది మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏంటంటే విల్ టేక్ ద డ్రెస్సింగ్స్ మొత్తం కూడా మనం కంఫర్టబుల్గా చూసుకొని వెయిట్ మెజర్మెంట్స్ అనేది తీసుకున్న తర్వాత తను బుక్ చేసుకున్న ప్రోగ్రామ్ ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారు వెయిట్ లాస్ అనుకున్నప్పుడు విల్ గో ఇంటు ద వెయిట్ లాస్ ప్రోగ్రామ్. సో టీఎంటీ రూమ్స్ అంటే ఏంటి అసలు? టీఎంటీ రూమ్స్ అంటే ఏం లేదండి, ట్రీట్మెంట్. బట్ నార్మల్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీ హ్యావ్ ద డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అండి. నార్మల్గా ఇది వెయిట్ లాస్, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎంటైర్లీ డిజైన్ ఫర్ ద వెయిట్ లాస్. దీనిలో ఏంటంటే ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద ఎన్ఎంఎస్. ఎన్ఎంఎస్ కానీ అట్లాంటివి ఎన్ఎంఎస్ మిషన్స్. దిస్ ఈజ్ అల్ట్రాసోనిక్ లైట్ వేవ్ విచ్ ఈస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్. మన దగ్గర కంప్లీట్గా ఏంటంటే మొత్తం ఎఫ్డిఏ అప్రూవ్డ్ మిషనరీసే ఉంటాయి. విల్ ట్యాకిల్ ఎవ్రీథింగ్. ఇదేంటంటే మనకి ఇంచ్ వైజ్గా ఫ్యాట్ అనేది ఏదైతే మనకి సబ్క్యూటేనియస్ స్కిన్ మీద రన్ అవుతుందో టార్గెటెడ్ ఏరియాస్, ఆ టార్గెటెడ్ ఏరియాస్ ఫ్యాట్స్ మొత్తాన్ని ఏంటంటే మొబిలైజ్ చేస్తారు. చాలా మంది 90% ఆఫ్ ద క్లయింట్స్ వచ్చేవాళ్ళు ఏంటంటే చాలా నాళ్ళ నుంచి స్టబ్బర్నెస్ ఉంటుంది, అంటే కొవ్వు గెడ్డల్లా గట్టిగా ఉండటం, పొట్ట కరగకుండా గట్టిగా ఉండటం అట్లా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఇనిషియల్గా వార్మప్ లాగా చేస్తాం మొత్తం. ఇది ఏంటంటే అల్ట్రాసౌండ్ ప్రిన్సిపల్తో వర్కౌట్ అవుతుంది. దీనిలో ఉన్న సౌండ్ వేవ్స్ అనేది ఆ ఫ్యాట్ మొబిలైజేషన్ సర్కిల్స్కి వెళ్ళి ఇట్ విల్ shrink. ఏమంటారంటే ఆ ఫ్యాట్ సెల్స్ నుంచి ఫ్యాట్ అనేది బయటకు తీసుకురావడానికి యూస్ఫుల్ అవుతుంది.
ద నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే నార్మల్గా దిస్ ఈజ్ ఎన్ఎంఎస్ అండి, న్యూరో మస్కులర్ స్టిమ్యులేషన్. నార్మల్గా మనం బయటికి వెళ్ళి జిమ్స్కి వెళ్ళి నార్మల్గా థ్రెడ్మిల్ ఇట్లా ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ చేస్తే మజిల్ కొంచెం కాంట్రాక్ట్ అయ్యి అట్లా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఉన్న ఈ మిషన్ ద్వారా ఏంటంటే విల్ మిమిక్ దట్ సేమ్ ఎక్సర్సైజెస్, మన బాడీ ఎక్సర్సైజ్ చేస్తుంది. మజిల్ మూవ్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మజిల్ మూవ్మెంట్స్ అనేది మొత్తం కూడా మనం దీనిలో నుంచి ఎక్వైర్ చేస్తాం. ఓకే, మరి ఇది దెన్ నెక్స్ట్ ఏంటంటే ఓవరాల్ కంప్లీషన్ ఆఫ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఏదైతే మనం మొబిలైజ్ చేసి ఆ ఫ్యాట్ కానీ ఏదైనా మొబిలైజ్ అయి ఉంటుందో అది రెస్పెక్టివ్ లింఫ్ నోడ్స్లోకి డ్రైన్ చేయాలి. అది బాడీ నుంచి ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి. సో విల్ డూ దిస్ వన్ యాజ్ ఎల్డి అండి. మన దగ్గర ఇది స్పెషల్గా ఉంటుంది, లింఫాటిక్ డ్రైనేజర్ అంటారు దీన్ని. ఆన్ స్పెసిఫిక్ బాడీ పార్ట్స్ దగ్గర మనం డిఫరెంట్ ప్రూఫ్స్ ఉంటాయి కదా, దీన్ని డిఫరెంట్ బాడీ పార్ట్స్ దగ్గర ఎలాబరేట్ చేసి మనం యూజ్ చేస్తాం. సో అక్కడైతే మొత్తం మజిల్ మూవ్మెంట్, ఫ్యాట్ లాస్ ఇవన్నీ ఎక్విప్మెంట్స్ చూసాం స్టార్టింగ్లో. సో నెక్స్ట్ ఎక్కడికి వస్తాం? దాని నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇది డీటాక్స్ రూమ్ అంటారండి. ఇట్స్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ స్టీమ్ అనేది ఉంటుంది. మనకి స్టీమ్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఏదైతే మనం మొత్తం చేసిన దానికి ఏంటంటే స్కిన్ త్రూ మనకి మేజర్ రూట్స్ ఆఫ్ ఎలిమినేషన్ అనేది మనకి 3 ways ఉంటుంది. ఒకటి యూరిన్ ద్వారా, కొంచెం ఫీసిస్, నార్మల్గా కొంతమంది ఏంటంటే ఇట్లా స్వెట్ ద్వారా వెళ్తుంది. కాబట్టి వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్వెట్ ఎలిమినేషన్. దానికోసం అని మనకి అవునండి డీటాక్స్ రూమ్ అంటారు. ఇట్స్ బేస్డ్ అపాన్ ద స్టీమ్. సో నెక్స్ట్ ఏం చేస్తాం? దెన్ నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషనింగ్ ఆఫ్ దిస్ వెయిట్ లాస్ అని అవగానే సెషన్ ఒక 1 hour 30 minutes డిపెండ్స్ అపాన్ ద వాళ్ళకి ఎంత టైం మన ప్రోగ్రామ్ బట్టి ఎంత నీడ్స్ అనేది టైం ప్రిన్సిపల్ చూసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ మళ్ళీ వెయిట్ చెక్ చేయడానికి వస్తాయి. ఓకే, డన్. దెన్ దే చెక్ వెదర్ ఎంత తగ్గారు ఏంటి అనేది విల్ రికార్డ్ ఇట్ ఆన్ ద పేపర్. సో ఇమీడియట్ గానే వెయిట్ అనేది తగ్గుతుంటారా ఈ ప్రొసీజర్ తర్వాత? అవును, ఇది అంతా అయిపోయిన తర్వాత విల్ రికార్డ్ ఇట్ యాజ్ ద వెయిట్ ఎంత ఉన్నారు. అంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ 67 kgsకి వచ్చారనుకోండి, దాని తర్వాత వెళ్ళిపోయేటప్పుడు 66.5 రావచ్చు కొంతమంది. ఓకే, కొంతమంది గ్రామ్స్ లో కానీ కొంతమంది మినిమం ఈజ్ 400 నుంచి పైన అబోనే ఉంటుందండి వెయిట్ రిడక్షన్ అనేది. ఓకే, 400 grams అబోనే వాళ్ళు రెడ్యూస్ అవుతారు ఫర్ ఫస్ట్ ట్రీట్మెంట్ మాత్రం. అవును, అట్లానే కంటిన్యూ చేస్తారు. కొంతమంది ఒక 600 తగ్గుతారు, కొంతమంది అప్ టు 1 kg దాకా కూడా తగ్గుతారు. ఓ నైస్. సో నెక్స్ట్ ఏంటి? దీని తర్వాత ఏంటంటే దిస్ ఈస్ ద వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఇక్కడతో కంప్లీటెడ్ అండి. వీ హ్యావ్ అనదర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఏంటా ప్రోగ్రామ్స్? వీ హ్యావ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ లాస్, టార్గెటెడ్ ఏరియాస్ లో ఫ్యాట్ లాస్ ఇప్పుడు అది చాలా ట్రెండింగ్ కదా. అవును, యూజింగ్ ఆఫ్ కూలింగ్ టెక్నాలజీతో మనం చేస్తాం. ఇదంతా ఏంటంటే మోడరేట్ వీఆర్ యూజింగ్ హీట్ యాజ్ ఎనర్జీ ప్రిన్సిపల్ అండ్ అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేది మనం దాన్ని టార్గెట్ చేసేస్తున్నాం. కూల్ స్కల్ప్టింగ్ అనే దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో మై గాడ్, చాలా వెల్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ లాగా ఉంది. అసలు ఏంటి? దిస్ ఈస్ పీపీసీ మిషన్ అండి. పీపీసీ అంటే ఫోటో పల్సేషన్ ఛాంబర్ అంటారు. దీని ఎనర్జీ ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ 2 lights యూస్ చేసి మనం విల్ డిక్రీస్ ద వెయిట్. చాలా మంది క్లయింట్స్ ఏంటంటే ఇన్స్టాంట్ గా కావాలి, తొందరగా కావాలి, సింగిల్ సిట్టింగ్ లో కావాలి అనుకునే వాళ్ళకి బోత్ వెయిట్ అండ్ కమ్ ఇంచ్ లాస్ 2 అనేది దీనిలో కనపడుతుంది. ఓకే, రెండు అంటే ఇంచ్ లాస్ అండ్ వెయిట్ లాస్ 2 ఇందులో కనిపిస్తుంది. ఇన్స్టెంట్ గా కావాలి, ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళాలి, త్వరగా వెళ్ళిపోవాలి, టైం పీరియడ్ తక్కువ ఉన్నప్పుడు ఇటువంటి ఎక్విప్మెంట్ యూస్ చేస్తే రిజల్ట్స్ అనేవి ఎలా ఉంటాయండి? ఇమీడియట్ గా వచ్చేస్తాయి? ఇమీడియట్ ఆఫ్టర్ సెషన్ ఏంటంటే మనకి ఒక 400 to 500 grams ఆఫ్ వెయిట్ అనేది రిడక్షన్ అవుతుంది. 500 to 600 grams కొంతమంది డిఫరెంట్ అపాన్ ద ఏజ్ అట్లా ఉన్న వాళ్ళకి. దాని నెక్స్ట్ ఇంచ్ వైజ్ వచ్చేసరికి 1 inch అలా ఏంటంటే కంప్రెస్ అవుతారు. మనకి ఇంచ్ వైజ్ కూడా కట్టింగ్ ఉంటుంది. ఏముండదండి, ఇట్ విల్ యూజెస్ ఓన్లీ ద లైట్ ఎనర్జీ. మీరు లోపల చూస్తే బ్లూ లైట్ ఒకటి, రెడ్ లైట్ ఒకటి ఉంటుంది. ఒకటి హీట్ జనరేట్ చేసే లైట్ ఒకటి, త్రూ లైట్ ఎనర్జీ మొత్తం కంప్లీట్ గా విల్ గివ్ దట్. ఓకే, సో ఒక సెషన్ కి ఎంత టైం పడుతుంది? ఒక్కొక్క సెషన్ దీనికి 1 hour 15 to 20 minutes పడుతుందండి. ఓకే, దెన్ డిపెండ్స్ అపాన్ ద బాడీ వెయిట్ పర్సంటేజ్ అండ్ ఎంత రిడక్షన్ అవుతుందా అనుకుంటున్నారు. దాని క్లయింట్ ఓరియంటేషన్ బట్టి వీళ్ళు ఎస్టిమేట్ ఇట్ ద సిట్టింగ్స్. ఓకే, ద మినిమం స్టాండర్డ్ ఆపరేటింగ్ సిట్టింగ్స్ అనేది 6 sittings నుంచి స్టార్ట్ అవుతాయండి. డిపెండ్స్ అపాన్ ద డిఫరెంట్ క్లయింట్స్ నీడ్స్ బట్టి విల్ ఇంక్రీజ్ ద సిట్టింగ్. సో ఎంత గ్యాప్ ఉండాలి ఒక్కొక్క సిట్టింగ్ కి? ఐ థింక్ 4 days 1 week ఈజ్ ఎనఫ్. ఓకే, 1 వెయిట్ సిట్టింగ్ కి ఇంకొక సిట్టింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే వెయిట్ లాస్ లో ఒక 4 days అట్లా ఉంటుంది. వేరే దీనికి ఏంటంటే 1 week అట్లా ఉంటుంది. ఎవరైతే వీక్లీ వన్సే రాగలను, ఇప్పుడు మాకు వాళ్ళ అవైలబిలిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి డిపెండ్స్ అపాన్ ద టైం వాళ్ళు ఎంత మనకి కేటాయిస్తున్నారనే దాన్ని బట్టి కూడా వీళ్ళు డిజైన్ ఇంటూ ద డిఫరెంట్ ప్లాన్స్. ఓకే, సూపర్. ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంది యాక్చువల్గా క్లినిక్. అండ్ ఏంటంటే పేషెంట్ కొంచెం కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటాడనమాట. మన క్లినిక్లో వచ్చేసరికి ఏంటంటే
క్లయింట్ యొక్క సేఫ్టీ అండ్ కన్సర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అందుకనే మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. నాట్ ఆన్ మనకి టైమ్ స్లాట్స్ కూడా అన్ని డిఫరెంట్ యూజువల్గా క్లినిక్ రూమ్స్ అంటే జస్ట్ ఒక 4 వాల్స్ ఉంటే కాంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ ఈస్ డిఫరెంట్ సెగ్మెంట్, ఇంచ్ లాస్ వైజ్ వస్తుంది. దిస్ ఈజ్ ఏంటంటే ఫ్యాట్ లాస్ ట్రీట్మెంట్ అనేది. దిస్ మిషనరీ ఇది కాల్డ్ ఏంటంటే క్రయోలైపోలిసిస్ మిషన్ అంటారు, క్రయో 360 అంటారు. ఇదేంటంటే ఎవరైతే ఇన్స్టాంట్ నార్మల్గా విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో ఫ్యాట్ లాస్ అవ్వాలి, మనకి ఇక్కడ ఫ్యాట్ అబ్డామినల్ ఫ్లాంక్స్ కానీ అట్లా ఉన్న వాళ్ళకి స్టబాన్ పించబుల్ ఫ్యాట్ ఉండాలండి. ఎట్లున్నా కానీ మనం దానికి ముందలు చేసి ఇది ఫ్యాట్ ఓన్లీ ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ అంటారు. ఇదేంటంటే మనకి అప్లికేటర్ ఫ్యాట్ అనేది క్రిస్టలైజ్ చేస్తుంది ఈ మిషన్ రన్నింగ్ టెంపరేచర్. ఆ కూలింగ్ ఏంటంటే క్రిస్టలైజ్ అయిపోయిన తర్వాత బాడీ నుంచి త్వరగా ఎలిమినేట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ 2.5 to 3 months టైం పడుతుంది. మనకి ఇట్లా దీన్ని చేసుకోవటం వల్ల ఏంటంటే ఇట్ విల్ గివ్ ద రిజల్ట్స్ విత్ ఇన్ 3 months అప్ టు 2 inch లాస్ దాకా మనకు చూడగలం. చాలా మంది సాగినెస్ ఒకటి కంప్లైంట్ వస్తూ ఉంటుంది. ఫేస్ ఫిట్టింగ్ ఉండాలి, ఫేస్ షేప్ కావాలి, నాకు బ్రెస్ట్ లిఫ్ట్ కావాలి కొంతమంది. అట్లా ఉన్న వాళ్ళ కన్సర్న్ ఏరియాస్ ఏంటంటే విల్ యూస్ అల్ట్రా టోన్. ఓకే, ఈ మిషనరీ యూస్ కంప్లీట్లీ yes ఫర్ సాగింగ్ స్కిన్, ఫేస్ లిఫ్టింగ్, ఫేస్ ఒకటి కరెక్ట్ చేసుకోవడానికి, బ్రెస్ట్ లిఫ్ట్ ఒకటి, అలా కన్సర్న్ కాస్మెటిక్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ కాస్మెటిక్ ఏరియాస్ కి ఫిట్బుల్ గా అల్ట్రాటోన్ ప్రో అంటారు దీన్ని. సో డిజైరబుల్ రిజల్ట్స్ వస్తాయా? సిట్టింగ్స్ ఏమైనా ఉన్నాయా? సిట్టింగ్స్ ఉంటాయండి. డిపెండింగ్ అపాన్ ద లెవెల్ ఆఫ్ సాగినెస్ కానీ ఫేస్ లిఫ్టింగ్ అనేది ఎంత ఉంటుంది అనేది ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. కొంతమంది ఫీమేల్స్ ఉంటారు, కొంతమంది చాలా సాగినెస్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ వి కంక్లూడ్ ద సిట్టింగ్స్. ఓకే డన్. నెక్స్ట్ ఇందాక నుంచి మీరు అడుగుతుంది ఆఫ్టర్ వెయిట్ లాస్ చాలా మందికి సాగినెస్ వస్తుంది అని చెప్తుంటారు కదా. దెన్ నెక్స్ట్ దీని వచ్చేసరికి ఒబిసిటీ ప్లాట్ఫామ్ అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ వండర్ఫుల్ మిషన్ బికాస్ దీనివల్ల ఏంటంటే మనకి కొల్లాజన్ టైట్నింగ్ అనేది జరుగుతుంది. ఓకే, బికాస్ చాలా మంది సాగినెస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ఉంటాయి, దీనిలో వ్యాక్యూమ్ ఉంటుంది. ఈ వ్యాక్యూమ్ అండ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వల్ల ఏంటంటే మనకి ఏదైతే టైట్నింగ్ కావాలనుకుంటున్నాం స్కిన్ ఏ కన్సర్న్ ఏరియా అయినా సరే, ఒబిసిటీ ఫేస్కి చేసుకోవచ్చు టైట్నింగ్కి. ఫర్ ఎగ్జాంపుల్ అవుటర్ థైస్కి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి అబ్డామిన్ సాగినెస్ వర్కౌట్ అవుతుంది, కొంతమంది ఫ్లాంక్స్ ఫేస్ అట్లా ఉన్న వాళ్ళకి అందరికీ ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒబెసిటీ ప్లాట్ఫామ్. ఒబెసిటీ ఓకే సూపర్. సో నిజంగానే మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ చూస్తున్న ఆడియన్స్ అందరికీ ఎవరైనా సైంటిఫికల్గా సన్నబడాలి అండ్ అలాగే ఒక మంచి వెల్నెస్ క్లినిక్కి వెళ్ళి ఓవరాల్ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం సన్నగా అవ్వాలి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే డెఫినెట్లీ వీక్యూరా వెల్నెస్ క్లినిక్ అయితే విజిట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా అడ్వాన్స్డ్ హై అండ్ ఫ్యాట్ లాస్ టెక్నిక్స్ ఉంటాయండి. దట్ ఈస్ వన్ ఆఫ్ దమ్ ఈస్ కూల్ స్కల్ప్టింగ్ ఒకటి ఉంటుంది. కూల్ స్కల్ప్టింగ్ అనేది మనకి FDA అప్రూవ్డ్ మిషన్, అది అందరి దగ్గర మోస్ట్ ఆఫ్ దమ్ ఉండదు. బట్ కూల్ స్కల్ప్టింగ్ ఈజ్ ఎ బ్రాండ్, ఇట్స్ కేమ్ ఫ్రమ్ ద USA వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళే మనకి మిషన్ పంపిస్తారు, చిప్ సైకిల్స్ కానీ ఏదైనా కానీ. దట్ మిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏంటంటే మనకి ఫ్యాట్ పర్సంటేజ్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ క్రయో కానీ ఏదైనా కానీ. దట్ ఈస్ టు పర్మనెంట్ ఫ్యాట్ లాస్. ఇంకా వన్స్ మనకి ఫ్యాట్ లాస్ అనేది ఫ్యాట్ రిమూవ్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఏరియాలో అనేది రీజనరేట్ అవ్వదు. మ్యాక్సిమం ఏంటంటే ఫ్యాట్ లాస్ అనేది ఫ్యాట్ సెల్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే అది ఆఫ్టర్ 18 years తర్వాత ఉన్న ఫ్యాట్ సెల్స్ అనేది మళ్ళీ మల్టిపుల్గా డెవలప్ అవ్వవు. ఏదైతే స్టెబిలైజ్డ్గా ఉంటుందో ఆ ఫ్యాట్ సెల్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి చేస్తుంది కూల్ స్కల్ప్టింగ్. దట్ ఇస్ ద హై అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్యాట్ లాస్లో. అది కాకుండా మనకి ఫ్యాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి కన్సర్న్ ఏరియాస్. ఇందాక మనం అనుకున్నట్లు డబుల్ చిన్ ఏరియా ఒకటి, దెన్ నెక్స్ట్ కన్సర్న్ ఏరియాస్ ఫ్లాంక్స్ కానీ ఏదైనా కానీ అలాంటిది కన్సర్న్ ఏరియాస్కి వీ హ్యావ్ ద ఫ్యాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్స్ కూడా. డిపెండ్స్ అపాన్ ద రిజల్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ద సెన్స్ ఆ రోజుకి మినిమల్ రెడ్నెస్ ఒకటి ఉంటుందండి, రెడ్నెస్ ఒకటి, కొంచెం లైట్ సోర్నెస్ అనేది ఉంటుంది, బాడీ సోర్నెస్ అప్లికేటర్ ఏరియా దగ్గర. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఈస్ నో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ us. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అండ్ చక్కగా ఒక పద్ధతి ప్రకారం సైంటిఫిక్గా స్లిమ్ అవ్వాలి అండ్ ఎస్పెషల్లీ అఫోర్డబుల్ ప్రైస్లో మెడికల్ కండిషన్స్ ఉండి కూడా కొంతమంది ఒబేస్ ఫీల్ అవుతుంటారు అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా కొంతమంది ఒబేస్ వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ ఒక సైంటిఫిక్ స్లిమ్మింగ్ అవ్వాలి అనుకుంటే వీక్యూరా వెల్నెస్ క్లినిక్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో చూసాం కదా, చాలా స్పేషియస్గా ఉంది అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు.